ఉందా అని అనుకుంటే ఇప్పుడు పిఏ దాకా వెళ్ళింది అసోడి దాకా వెళ్లకుండా ఎలా ఉంటుంది అనేది పాయింట్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇది సిట్, ఇది సిఐడి కానీ లేకపోతే ఈడీ కానీ లేకపోతే ఏసీబీ కానీ మంచి చదరంగం ఆడుతున్నాయి. ఇది ఇది ఇన్వెస్టిగేషన్ చెస్ గేమ్. ఎట్లా ముందు ఏది ఆ బంట్లు ఆ పాన్స్ కొడుతున్నారు, ఆ తర్వాత రూట్స్ కొడుతున్నారు అంటే గజాలు, లేకపోతే ఆ తర్వాత నైట్స్ ను కొడుతున్నారు శకటాలు. ఇప్పుడు మొత్తం మనం తీసుకున్నట్లయితే చదరంగంలో ఏ విధంగా అయితే కింగ్ కి చెక్మేట్ చెప్పబోయే ముందు క్వీన్, మరి క్వీన్ అసలు మామూలుగా క్వీన్ అసలు చదరంగంలో మీకు తెలుసు ఏంటి, అసలు ఎటైనా తిరుగుద్ది క్వీన్, దేన్నైనా కొట్టుద్ది. అట్లా వరుస పెట్టి అటు బంట్లు లేకపోతే అశ్వాలు గజాలు చదరంగ క్రీడలో ఎట్లయితే కొట్టుకుంటూ వస్తున్నారో మొత్తం కొట్టుకుంటూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెక్మేట్ తప్పదు. ఏది జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్తారు, అది పరిణామ క్రమంలో జరుగుతోంది. మీరు ఏదో పాత సినిమా గుర్తు చేశారు, ఏంటది జగత్ కిలాడీలా. ఎస్ రంగారావు, కృష్ణ, ఇంకెవరెవరో ఉన్నారు అందులో. మీకేమో జగత్ కిలాడీలు గుర్తొచ్చింది కానీ నాకేమో దెబ్బకుఠ దొంగల ముఠ, అది కూడా పాత సినిమా. ఏది సోమన్ బాబా దాంట్లో. అయితే అది అసలు మనిషి దగ్గరికి వెళ్ళి ఇది చేసినప్పుడు అది ఆ టైటిల్ పెట్టుకుందాం, ఏది దెబ్బకుఠ దొంగల ముఠ. అంటే ఇప్పుడు అసలు ఎలా ఏది, ఇప్పుడు ఆవు మరి పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా ఏదో అంటారు. ఇప్పుడు జగన్ మరి పొలంలో మేస్తుంటే కేఎన్ఆర్ గట్టును మేస్తాడా, లేకపోతే అతను ఎవరు నవీన్ బాలాజీ మరి వాళ్ళు గట్టును మేస్తారా? చెవిరెడ్డి పొలంలో మేస్తుంటే, సుబ్బారెడ్డి పొలంలో మేస్తుంటే చిన్నప్పని గట్టును ఎందుకు మేస్తాడండి? అంటే ఇప్పుడు పిఏలైనా ఏపీలైనా అంటే ఒకటి అతను చెప్తాడు కూడా, కేఎన్ఆర్ కావాలంటే ఏముంది, నేను జగన్మోహన్ రెడ్డిని పిఏని, జగన్మోహన్ రెడ్డి బాటలో నేను నడుస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి అదే కదా వేసింది. అసలు ఎలా సంపాదించామని కాదు కదా, ఎంత మందిని మోసం చేశారండి. ఇందాక మన జడ్జి గారు మాట్లాడుతూ ఏమంటున్నారు, దేశద్రోహం అన్నారు. నిజం, ఇది వాస్తవం అండి. ఇది సమాజ ద్రోహం. ఇది మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున. అసలు ఈడీ చరిత్రలో 70 ఏళ్ళండి ఈడీ హిస్టరీ. 31,000 కేసులు అది చూసాం ఇంతవరకు. ఆ 31,000 కేసులు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన మనీ లాండరింగ్ ఒక ఎత్తు అనమాట. ఫెమా వచ్చేసరికి 25,000 కేసులు ఉంటాయి ఇంతవరకు దాని హిస్టరీలో. ఆ 25,000 కేసులు ఒక ఎత్తు. ఇక్కడ ఏది ఇటు లిక్కర్లో కానీ ఇప్పుడు నెయ్యిలో కానీ అసలు ఇక్కడ జరిగినటువంటి ఫెమా ఉల్లంఘనలు ఇది ఒక ఎత్తు అండి. ఇంతవరకు ఈడీ జప్తు చేసిందంతా 1,00,000 కోట్లు, ఇది ఒకటే 1,00,000 కోట్లు. ఏది మద్యం కేసే 1,00,000 కోట్లు అన్నమాట. అంటే ఇప్పుడు 3,600 కోట్లు ఏదో రోజుకి 2 కోట్లు వసూలు చేశారు. మీరు కమిషన్ల మీద కాదు ఇక్కడ నడపాల్సింది, మనీ లాండరింగ్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 6 దేశాలకు మనీ లాండరింగ్ చేశాడన్నారు వాళ్ళ నాన్న హయాంలో. పట్టాభి గారికి తెలుసు ఏంటది, ఏదో లగ్జంబర్గ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, మారిషస్, 6 దేశాలకు అప్పుడు ఏదో లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించారు. 60 దేశాలకు మనీ లాండరింగ్ జరిగిందండి. జగన్ 5 ఏళ్లలో అటు గల్ఫ్ కానీ లేకపోతే ఇటు ఆఫ్రికా దేశాలు కానీ అటు యూరప్ లండన్ పర్యటనలు కానీ అమెరికా రాజ్ కసిరెడ్డి కానీ మొత్తం ఖండాంతరాలు దాటిందండి అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. వీటన్నిటిపైన వాళ్ళ విచారణ జరపాలి. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని సీట్లు వేశారు? జరపాలి అంటే మీ కోరిక బాగానే ఉంది కానీ ఆల్రెడీ 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసులే ముందుకెళ్ళట్లా, ఆ కేసులే డిశ్చార్జ్ పిటిషన్లతో సాగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్త కాదు, లేకపోతే ఈ దేశ న్యాయ వ్యవస్థకి కేసులు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అవే అలా ఉంటే ఇవి ఇంకెప్పుడు యాడాను, అంతే జస్ట్ యాడాన్. చెప్తారు కదా, సునీత గారు వెళ్ళి అన్న నాన్నది సిబిఐకి ఇద్దామంటే నేను ఇవ్వను, ఏమవుద్ది అయితే ఇంకోటి యాడ్ అవుద్ది అన్నాడని చెప్తుంది ఆమె. మీరేమనుకుంటే ఒక మాట చెప్పండి, డిశ్చార్జ్ అన్నారు కాబట్టి చట్టంలో ఒక స్టెప్ ఉందండి డిశ్చార్జ్ చేయడానికి. అక్కడ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే ఫార్ ఫైలింగ్ డిశ్చార్జ్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ, ఎంతమంది ముద్దాయిలు ఉన్నా ఒకేసారి వేసేస్తారు, తీసుకోవాలి. ఆ స్టెప్ అన్నది జడ్జెస్ పాటించట్లేదు.
అదే ఇప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ ఇమ్యూనిటీని మేము ఇది చేయలేకపోతున్నాం. చెప్పాలి. మీరు జడ్జెస్ అంటే భయపడతారు, న్యాయస్థానాలంటే అంటే భయపడతారు. న్యాయ వ్యవస్థలో ఉండే ఇటువంటి క్వశ్చన్లు మనం రైట్ చేసాం అనుకోండి పబ్లిక్ మీడియాలో, నేను అందుకనే తప్పకుండా న్యాయమూర్తులు కూడా కొంచెం సర్దుబాటు చేసుకుంటారు కదా. నేను అందుకనే ఐ వాంట్ టు రైజ్ ఏ క్వశ్చన్ టు నైట్ అనేది ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పా. నెక్స్ట్ తీసుకుంటా, అది కూడా తీసుకుంటా. పట్టాభి గారు, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో కేఎన్ఆర్ లేకపోతే కేఎన్ఆర్ చుట్టూ ఇంకొక 6 గ్రహాలు 7 గ్రహాలు, లేకపోతే అంతకుముందు వచ్చిన పెద్ద గ్రహాలు, ఇంకా చాలా పెద్ద గ్రహాలు, ఇంకా చిన్న గ్రహాలు, మధ్యస్థ గ్రహాలు, ఇవన్నీ ఉన్నాయి. అసలుకి ఎప్పుడు టచ్ అవుతుంది అనేది మనకు మొదటి నుంచి ఇదో పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పేదాని ప్రకారం రాజకేశ్వరెడ్డే మెయిన్ అన్నట్టుగా ఆయన అక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అన్నట్టుగా. ఇది చాలా ప్లాంటెడ్గా జరుగుతుందా అనేది ఒకటి ఉంది చాలామందికి డౌట్. ఇప్పుడు మరి కేఎన్ఆర్ దాకా